Hi dear friends, welcome back to Kiran Facts Sports ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ డేట్ అనౌన్స్ అయింది. మీకు తెలుసు 15 అండ్ 16 అండ్ దీనికి సంబంధించి రిటెన్షన్స్, ప్రతి టీం రిటెన్షన్స్ వస్తేనే మనం టార్గెట్ ప్లేయర్స్ చెప్పొచ్చు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుగు టైటాన్స్ నుంచి వచ్చింది. చూసే ముందు ప్రో కబడ్డీ యాక్షన్ సందర్భంగా ఫెంటాస్టిక్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాన్ అయినట్లయితే ప్రో కబడ్డీకి వీడియోని లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటాన్స్ ఇవాళ ప్రకటించబోతుంది తన రిటైన్ లిస్ట్. ఎవరిని తీసుకుంటున్నారు అనేది కొత్త కోచ్ కృషన్ కుమార్ హూడా ఆధ్వర్యంలో ఇవాళ ప్రకటించబోతున్నారు. కొన్ని షాకింగ్ అప్డేట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. మెయిన్గా పవన్ షరావత్ అప్డేట్ గురించి అయితే, పవన్ షరావత్ 2,60,00,000 ప్లేయర్. ఈ సీజన్లో అతన్ని అంత పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రిటైన్ చేసుకోరు. విడిచిపెట్టి అవసరమైతే ఏబిఎం కార్డ్ యాక్షన్లో అయినా వాడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ రజనీష్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ పర్వేష్ బైన్స్వాల్, సో ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు మాత్రమే కాస్త అంతో ఇంతో పేరున్నటువంటి ప్లేయర్స్ తెలుగు టైటాన్స్ టీంలో. అండ్ కొందరు ప్లేయర్స్ని ఇంకా రిటైన్ చేసుకుంటారు. తక్కువ ధరకు రిటైన్ అయ్యే ప్లేయర్స్ 10 lakhs 20 lakhs ఇలా తక్కువ ధరకు రిటైన్ అయ్యే ప్లేయర్స్ని ఒక 3-4 మాత్రం రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మెయిన్గా యాక్షన్కు సాధ్యమైనంత ఎక్కువ డబ్బుతోని వెళ్ళే ప్లాన్తోనే ఉన్నారు. అందులో 2 బిగ్ ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. బిగ్ అంటే మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి కాదు, మంచి అప్కమింగ్ ప్లేయర్స్ని, టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని కృషన్ కుమార్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్ షరావత్ దాదాపు రిలీజ్ అయినట్లే. మళ్ళీ యాక్షన్లోనే అతన్ని కొంటారా, ఏబిఎం వాడతారా అనేది తెలిసేది.